శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం కఠోపనిషత్తులో ప్రవేశిస్తున్నాం. ఈశావాస్యాన్ని అధ్యయనం చేశాం, కేనోపనిషత్తును కూడా అధ్యయనం చేశాం. ఇప్పుడు కఠోపనిషత్తు. ఈశావాస్యం ఉత్తమ, మధ్యమ, మంద అధికారులకి వారు సాధించవలసినటువంటి విధానాన్ని చక్కగా సూచించింది. దాని ప్రకారం వాళ్ళు ఆ సాధనలో ముందుకి వెళ్తారు. అయితే ఉత్తమాధికారులకు ఏమని సూచించింది అంటే ఈశావాస్యమిదగం సర్వం. ఈ కనిపించేటటువంటి జగత్తునంతటినీ ఈశ్వర వాసన చేత ఆచ్ఛాదనం చేసేయి. ఈశ్వరుడే అనుకో, సర్వం ఈశ్వరమయం అనే భావనతో చూడు. ఇది ఈశ్వరుడి కంటే వేరు కాదు, ఈశ్వరుడే. ఈశ్వరుడు అంటే ఆత్మతత్వమే. అన్ని ఉపనిషత్తులు ఆత్మ యాథాత్మ్యాన్ని సాధకుడికి తెలియజెప్పి అతడి యొక్క గమ్యాన్ని చేర్చడానికే వచ్చినాయి అని శంకర భగవత్పాదులు స్పష్టంగా చెప్పారు. అదే మనకి ధైర్యం. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, మనకి ఏం కావాలి, మనం ఏం కోరుకొని ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయటం ప్రారంభించాం అనే ఆలోచన వస్తే వారికి శంకర భగవత్పాదుల ఆ వాక్యం అన్ని ఉపనిషత్తులు ఆత్మ యాథాత్మ్యాన్ని తెలియజేయటానికే వచ్చినది అని చెప్పటం, అది మనకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఆ విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి రాజబాటను చూపించింది ఈశ. అయితే వెంటనే అనుమానం వస్తుంది మనకి, ఏమని? ఆ ఈశ్వర భావన అనేది సగుణమా నిర్గుణమా? సగుణమైతే తెలుస్తూ ఆ ఉపాసనల ద్వారా చేయమని, ఆ కర్మ విధుల ద్వారా చేయమని చెప్పారో ఆ ప్రకారంగా జరుగుతుంది. మరి నిర్గుణతత్వం యొక్క లక్షణం ఎలా ఉంటుందో చెప్పాలి కదా అంటే అది కూడా అక్కడ చెప్పారు. మరి అలాంటి పరిస్థితుల్లో కేనోపనిషత్తు వచ్చి ఆ నిర్గుణతత్వాన్ని నీకు పరోక్షంగా నీకెక్కడో ఎదురుకుండా ఉన్నదానిగా చూపించిందేమో అని నువ్వు అనుకుంటున్నావేమో అనే ఆలోచన వచ్చి, అలా కాదు, ఎక్కడో ఎదురుకుండా లేదు, ఇదిగో అంతటా ఉంది, అది నీలోనే ఉంది, నీకు ఎలా నీలో ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను చూడు అని కేనోపనిషత్తు వచ్చింది. వచ్చి నీలో నుంచే నీలో ఉన్న ఆ తత్వాన్నే నీకు గుర్తు చేసి చెప్పింది. అయినా మనకింకా పూర్తి విశ్వాసం కుదరలేదు. ఆహా, అలాగా. అయితే నీకు విశ్వాసం కుదరాలి అంటే నీలో ఉన్న ఒక భయాన్ని పోగొట్టాలి. ఏమిటా భయం? అందరికీ తెలిసిందే, మృత్యు భయం, మరణ భయం. ఆ మరణం అనే విషయాన్ని, దాని యొక్క యథార్థ స్వరూపాన్ని చెప్తే అప్పుడు నీకు ఆత్మతత్వం తెలుస్తుంది అని ఒక పెద్ద ఆలోచన చేసింది కఠోపనిషత్తు. అంటే ఇప్పటికి 3 ఉపనిషత్తులు కూడా ఆత్మతత్వాన్ని వాటి యొక్క విధానం ప్రకారం, అంటే ఆలోచన విధానం ప్రకారం చెప్పటానికి ఉద్యుక్తం అయి ఉన్నాయి అని మనం కనిపెట్టాలి. ఇప్పుడు మన దృష్టి అంతా ఎంతసేపు మృత్యువు అంటే ఏమిటి, మృత్యువు తర్వాత ఏదైనా ఉందా, మృత్యువుతోటే ఆఖరా
అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పి నీలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని కలిగించి నువ్వు అమృతత్వాన్ని పొందే విధానాన్ని తెలియజెప్పడానికి కఠోపనిషత్తు వచ్చింది. అందుకు శంకర భగవత్పాదుల యొక్క భాష్యం మనకి చక్కటి వెలుగుని ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి చెప్పి మనకి మార్గాన్ని చూపిస్తుంది. మొట్టమొదట ఏమన్నారు? అందుకనే ఇక్కడ ఈ విషయాన్ని చెప్పటానికి, మృత్యువు యొక్క రహస్యాన్ని చెప్పటానికి మృత్యువే తప్ప, మృత్యు అనేది ఆ మృత్యువే తప్ప మరొకరికి అర్హత లేదు, చెప్పలేరు అని మృత్యువు చేత అనే ఉపనిషత్తు మనకి ఆ రహస్యాన్ని చెప్పిస్తున్నది. ఇప్పుడు మనకు అనుమానం రావచ్చు, మృత్యువు అనేది అది మృత్యువుతో సమాప్తం అయిపోతుందిగా, అది మనకేం చెప్తుంది అంటే, మనకి ఇంతకుముందు కేనోపనిషత్తులో ఆ ఆత్మతత్వం సర్వత్రా వ్యాపించి ఉన్నది, నీ ఇంద్రియాల వెనక ఉన్నది అదే అని చెప్పటం వలన ఈ సృష్టి వెనక ఉన్నది అదే అని చెప్పినట్లయింది కదా. ప్రతి అణువు అదే వెనక ఉండటమే కాదు, వెనక ఉండి ఇదేదో ముందు ఉన్నట్టు అనే మళ్ళీ భ్రమ కలుగుతుంది. ప్రతి అణువు అదే కదా. మరి అలాంటప్పుడు మృత్యువు కూడా ఆ ఆత్మతత్వమే అయినప్పుడు ఆ ఆత్మతత్వమే మృత్యుదేవత రూపంగా వచ్చి నీకు ఈ విషయాన్ని బోధిస్తున్నదని నువ్వు అర్థం చేసుకో. అప్పుడు నీకు ఎంతో మానసికంగా ఆనందం కలుగుతుంది. అదే విషయాన్ని గురు శిష్య పరంపర ఉత్తమోత్తమమైందని చెప్పటానికి ఈశావాస్యం గురు శిష్య పరంపర కంటే అతీతమైంది. ఆ గురు శిష్య పరంపరని ప్రారంభించింది కేన, కొనసాగిస్తున్నది కఠ. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. నేను మా గురువు ఇద్దరము కలిపి ఏం చేస్తారు? ఆ బ్రహ్మతత్వాన్ని మేము అర్థం చేసుకుంటాం, దానివల్ల వచ్చే ఫలితాన్ని అనుభవిస్తాం, దాన్ని అనుష్ఠానం కూడా మేమిద్దరము కలిసే చేస్తాం. మా ఇద్దరి చేత నేర్చుకోబడినటువంటి ఆ బ్రహ్మ విద్య తేజస్వి అగుగాక. బ్రహ్మ విద్య తేజస్వి అయితే మనకేం లాభం? మనమే విద్య కదా. ఆ మాటే చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి మా ఇద్దరి మధ్యలో ఏమాత్రం ఇంత విద్విష భావం ఉన్నా కూడా, ద్విడ్భావం ఉన్నా కూడా ఆ బ్రహ్మ విద్య పైకి రాదు. కాబట్టి ఇది లేకుండా ఈ వైరుధ్యం అనేది లేకుండా పోగాక అని ప్రార్థన చెప్పి, ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసే చ అని శంకర భగవత్పాదుల వారు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనని అందించారు. ఇది ప్రార్థన. ఆయన సహజంగా ఎక్కడ ఏ ఉపనిషత్తులోనూ ప్రార్థన చేయలేదు. ఇక్కడ ఎందుకు చేశారు అంటే స్పష్టంగా అర్థమైపోతుంది మనకి, ఎవరూ చెప్పక్కర్లేదు. ఏమని? ఈ ఉపనిషత్తులో చెప్పబడబోయేటటువంటి, యముని చేత బోధింపబడబోయేటటువంటి ఆ అమృత విద్య ఏదైతే ఉన్నదో అది శిష్యుడు గ్రహించటం, ఆ శిష్యుడు కూడా ఆ అమృత విద్యను లోకవ్యాప్తం చేయటం, ఇది ఆ గురు శిష్యుల ఇద్దరి ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి మనం ఆ అమృత విద్యను నేర్చుకోవాలి అంటే ఆ గురు శిష్యులకి పాదాభివందనం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశం పెట్టుకొని చేసి, మేము ఇప్పుడు ఈ కాఠకోపనిషత్ వల్లులకి చక్కగా సంక్షిప్తంగా అర్థమయ్యేటట్టు మీకు భాష్యం చెప్తామయ్యా. ఈ షదులనే ఒక ధాతువు ఉంది, దానికి ఉప ని అనే 2 ఉపసర్గలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ షదులు అనేది క్రియాపదం, ఆ షదులు ధాతువు, అదే నామవాచకం అవుతుంది. అప్పుడు అది ఉపనిషత్తు అవుతుంది. ఈ షదులనే ధాతువుకి 3 అర్థాలు ఉన్నాయి. విశరణ, గతి, అవసాదనం అని. విశరణము అంటే లేకుండా చేసి పారేయటం, గతి అంటే ప్రాప్తి పొందించటం,
అవసాదనం అంటే అది కూడా లేకుండా చేయటం అనే 3 అర్థాలు ఉన్నాయి దీనికి అని చెప్పారు. అయితే అని చెప్పి వెంటనే ఇంకొక మాట, ఇది ఏమిటనమాట, ఆ శంకర భగవత్పాదుల రచన 3 అర్థాలు చెప్పి వెంటనే ఏమంటున్నారు, ఉపనిషత్ అంటే విద్య, బ్రహ్మ విద్య అని అర్థం చెప్పాడు ఆయన. మరి ధాతువుకి 3 అర్థాలు చెప్పారు కదండి. ఇక్కడ ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య, ఉపనిషత్ అంటే గ్రంథం కాదయ్యా, బ్రహ్మ విద్యను అని చెప్పారు శంకర భగవత్పాదులు అర్థం చెప్పారు. అయితే వెంటనే ఎందుకు అలా చెప్పారు అంటే మనకి బాగా స్పష్టత ఏర్పడటం కోసమే. ఇది భగవత్పాదుల భాష్య, ఆయన ఒక్కొక్క మాట ఎందుకు చెప్తున్నాడు, ఆ చెప్పడం వెనక అంతరార్థం ఏమిటో అది మనం గ్రహిస్తే ఆయన యొక్క భాష్య విధానాన్ని, రచనా విధానాన్ని కొంత కాకపోతే కొంతైనా గ్రహించినట్లు అవుతుంది. అదే మనకి భాష్య విధానం గ్రహిస్తే బ్రహ్మ విద్య నేర్చుకున్నట్లే. 2 భాష్యమే బ్రహ్మ విద్య మన పాలిటికి, ఇట్లా అనుకోవచ్చు, తప్పేం లేదు. శంకర భగవత్పాదుల పాదార విందాలే బ్రహ్మ విద్య, వారి నోట వచ్చినటువంటి ఆ మాటలే బ్రహ్మ విద్య, మనం కోరుకునేది అదే. అయితే కిం పునః కేన పునః అర్ధయోగేన ఉపనిషత్ శబ్దేన విద్య ఉచ్యతే. విశరణ, గతి, విశరణ అంటే నశింపజేయటం, గతి అంటే పొందింపజేయటం, అవసాదనం అంటే శిథిలం చేయటం అనే అర్థాలు చెప్పారు కదా. విశరణం అంటే నశింపజేయటం, గతి అంటే పొందింపజేయటం, అవసాదనం అంటే శిథిలం చేసి పారేయటం. ఈ 3 అర్థాలు చెప్పారు కదా. వెంటనే మీరేమన్నారు, ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య అన్నారు. ఈ బ్రహ్మ విద్య అనే అర్థం ఈ 3 ధాతువుల్లో దేనివల్ల వస్తుందో ఒకసారి చెప్పండి. ఇది అది భాష్య రచనా విధానం అంటే ఆ ఉత్తరం. ఇది ఉచ్యతే, చెప్తున్నాం వినండి అంటున్నారు. ఏ ముముక్షువ, అద్భుతమైన వాక్య రచన విన్యాసం శంకర భగవత్పాదులది. ఆ ఎత్తుగడ ఒక్కొక్కసారి అద్భుతం. ఇదే భాష్య విధానాన్ని తర్వాత సంస్కృత మహాకవులేమి, తెలుగు కవులేమి కూడా వాళ్ళలో అసలు అది పూర్తిగా మనం ఆలోచించవలసింది ఏమంటే, పౌరాణికమైన శైలి కన్నా సంస్కృత భాషా మహాకవుల మీద ఈ శంకర భాష్యం యొక్క ఆ వచన రచన విధానం బాగా ఉన్నది అని నాకు అనిపిస్తున్నది. ఇది పరిశోధించి చేల్చవలసినటువంటి విషయం. భవిష్యత్తులో పరిశోధన ఎప్పుడూ జరగాలి. జరిగితేనే మానవ మేధస్సు యొక్క నిత్య నూతనత్వం లోకానికి వెల్లడి అవుతూ ఉంటుంది. లేకపోతే నిత్య నూతనత్వం అదే ఆ నిత్య నూతనత్వమే జ్ఞానం, అదే అమృతత్వం. సరే, దాని ఏ ముముక్షవ, ఎవరైతే ముముక్షువులు ఉన్నారో అంటే మోక్షం కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణాః సంతః, అయి ఉన్న వాళ్ళు అవటం చేత, ఏమై ఉన్న వాళ్ళు అవటం చేత అంటే వితృష్ణాః సంతః, వాళ్ళకి ఏమాత్రం కోరికలు లేకపోవటం చేత, కోరికలు లేని వాళ్ళు అయి ఉండటం చేత, దేని మీద కోరికలు లేని వాళ్ళు అయి ఉండటం చేత విషయ వితృష్ణ, విషయం అంటే భోగాలు, ఆ భోగాల మీద వితృష్ణ, కోరికలు లేని వాళ్ళు అయి ఉండటం చేత. ఏ భోగాలండి? దృష్ట భోగాలు, అనుశ్రవిక భోగాలు. దృష్ట భోగాలంటే ఈ లోకంలో కనిపిస్తున్నాయిగా, మనం చూస్తున్నాంగా. డబ్బున్నవాడు అనుభవించటం, ఇంకా బలం ఉన్నవాడు అనుభవించటం, ఇంకా భోగేచ్ఛ గలవాడు అనుభవించటం, ఎన్ని రకాల భోగాలు ఉన్నాయో లోకంలో అవన్నీ మనం చూసాం. వాటి మీద మనకి అసహ్యం ఏర్పడింది. ఇవి నిత్యం ఎందుకు ఏర్పడింది? ఏ భోగాలు శుభ్రంగా అనుభవించలేక ఏమి నీకు అనుభవించు, పోయేనాటికి పో, ఉన్నప్పుడు అనుభవించు, అనుభవించడానికి డబ్బు సంపాదించు, డబ్బు సంపాదించలేకపోతావా అలాగే పో, ఇంకేంటి నీకు ఆలోచన అంటే కాదు. ఇవి నిత్యమైనవి కాదు, అనిత్యమైనవి ఈ భోగాలు. ఈ లోకంలో కనిపించే భోగాలన్నీ అనిత్యము, వాటి మీద మాకు తృష్ణ లేదు అని ఏ ముముక్షవ, ఏ ముముక్షువులైతే అనుకుంటారో
ఈ లోకంలో కాబట్టి అయితే అనుకున్నారండి, మరి పరలోకంలో అది అంతే. అనుశ్రవిక విషయాలు వింటూ అవి చెప్తారు. అవి వెళ్ళి మనం చూసి వచ్చావా, మేము చూడలేదు, చూసి రాలేదు చెప్తున్నారు కదా. ఆ చెప్పేవి వినటం వల్ల వాటి మీద కూడా మాకు వితృష్ణ కలిగినది. ఆ విధంగా మేము ఉన్నాం. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలండి? ముముక్షువః కదా వాళ్ళు. అంటే వాళ్ళకి మోక్షం కావాలి కదా. ఆ మోక్షం కావాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే అదిగో ఉపనిషత్ శబ్ద వాచ్యాం వక్ష్యమాణ లక్షణం విద్యాముపసద్య ఉపగమ్య. ఆ విద్యని వాళ్ళు పొందాలి, సమీపించాలి. ఆ విద్యని వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ విద్య వాళ్ళే అయిపోవాలి. ఉపగమ్య ఏ విద్య? ఇప్పుడు ఈ చెప్పబోయే కఠోపనిషత్తు ఒక విద్య చెబుతోంది మీకు. ఏ విద్య చెప్తోందండి? బ్రహ్మ విద్య, ఆత్మవిద్య, ఆత్మజ్ఞానాన్ని చెప్తోంది. అదే విద్య. ఉపనిషత్తు అంటే నువ్వే కాగితాల సమూహం కుట్టిన పుస్తకం బైండింగ్ అనుకున్నావా ఏమి? కాదు. ఉపనిషత్తు అంటే విద్య, ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్య మీద బాగా కోరిక ఉన్నవాళ్ళై దాన్ని పొంది ఇంకా తన్నిష్టతయా అందులోనే ఉండాలండి. మళ్ళీ ఈ లోకంలో కళ్ళు తెరిస్తే లోకం కనిపిస్తుంది. అనేక భోగాలు, రోగాలు, నరకాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, సుఖాలు అన్నీ కనిపిస్తాయి. వర్ణిస్తాను తర్వాత ఈ లోకం ఎలాంటిదో. ఇంతకుముందు కేనోపనిషత్తులో ఈ యూనివర్స్ యొక్క స్వరూపాన్ని అద్భుతంగా వర్ణించారు శంకర భగవత్పాదులు. ఆ మహానుభావుని దృష్టి ఎంత విశాలమైనది, ఎక్కడ ఏ విధంగా ఏది చెప్పాలా అన్నది. అది నిజంగా శంకర భగవత్పాదుల యొక్క అవతారం లేకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం. ఎటువంటి చీకటిలో పెంజీకటి అన్నాడే ప్రహ్లాద్, ఆ పెంజీకటిలో పడి ఉండిపోయేవాళ్ళం కదా. ఆ చీకటి లోకంలో నుంచి బయటపడేసిన మహానుభావుడు శంకర భగవత్పాదులు కదా. అటు తన్నిష్టతయా దాంట్లోనే ఉండి నిశ్చయేన శీలయంతి, నిశ్చయంగా నిర్ణయాత్మకంగా శీలయంతి, తమ శీలంగా చేసుకుంటున్నారో, తత్పరులై ఉంటున్నారో వాళ్ళు తేషాం, ఏ ముముక్షవః ఉన్నారో తేషాం వారికి అవిద్యాదేహే సంసార బీజస్య విశరణాత్. విశరణం అంటే అర్థం ఏం చెప్పాం మేము? అంటే విశరణం అంటే నశింపజేయుట అని అర్థం చెప్పాం కదా. నశింపజేస్తుంది విద్య. దేన్ని నశింపజేస్తుంది? ముముక్షువులైన వారి యొక్క ఆ ఉపాధిగతంగా వాళ్ళల్లోకి వచ్చినటువంటి ఆ భయాన్ని, ఆ విషయ భోగాన్ని, సంసార బీజాన్ని, అవిద్యని, అజ్ఞానమే సంసారానికి బీజం. ఆ సంసార బీజమైనటువంటి అవిద్యని, అజ్ఞానాన్ని విశరణం పూర్తిగా నశింపజేస్తుంది విద్య. అలా నశింపజేసేది విద్యే కాబట్టే ఉపనిషత్తు అంటే విద్య. ఇంకా హింసనాత్ వినాశనాత్ ఇత్యనేన అర్ధయోగేన విద్యా ఉపనిషత్తు ఉచ్యతే. ఇదేం చేస్తుంది అంటే హింసనాత్ హింసిస్తుంది, అంటే దాన్ని లేకుండా చేస్తుంది. తర్వాత దాన్ని వినాశనాత్ అవి మళ్ళీ ఇదవ్వకుండా మొదలు వాటిని విశరణం నశింపజేస్తుంది. ఈ విధంగా ఈ ధాతువు యొక్క అర్థంతో సంబంధాన్ని బట్టి ఈ ఉపనిషత్తుకు విద్య అనే అర్థం ఇదే విషయం ఇంతకుముందు తర్వాత కూడా చెప్తారు. ఏమని? నిచాయతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే. నిచాయ తెలుసుకొని, మృత్యుముఖాత్ ప్రముచ్యతే ఏం తెలుసుకొని? జ్ఞానం తెలుసుకొని. జ్ఞానం తెలుసుకుంటే ఏమవుతుంది? విశరణం అవుతుంది. దేని విశరణం అవుతుంది? అజ్ఞానం యొక్క విశరణం అవుతుంది. అజ్ఞానం అంటే ఏమిటి? ఈ సంసార చక్రంలో పడటానికి మూల కారణమే అజ్ఞానం. ఆ అజ్ఞానం విశరణం అయిపోతుంది. విశరణం చేసేది విద్య. ఆ విద్య కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి విద్య. దానికే అందుకనే ఉపనిషత్తుకు విద్య అని పేరు వచ్చింది అని అద్భుతంగా మొట్టమొదటి
మూడు అర్థాలు చెప్పారు కదా, ఆ మొదటి అర్థాన్ని సమన్వయం చేసి చెప్పారు. ఇది అద్భుతమైన వచనం. ఈ వచనం చదువుకున్నా చాలు మనకి శారీరకమైన ఈ మధ్య మేధ అస్థి వీటిల్లో పూర్వకర్మల వల్ల వచ్చినటువంటి దుష్టభావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నెమ్మదిగా ఆశ్రయం లేక ఆదరించే వాళ్ళు లేక వెళ్ళిపోతాయి. దేనివల్ల? ఈ భాష్యం చదువుకుంటే చాలు. అదే చెప్తున్నారు. ఇది ఉచ్యతే ఏ ముముక్షవః దృష్టానుశ్రవిక విషయ వితృష్ణా సంతః ఉపనిషద్ శబ్దవాచ్యాం వక్ష్యమాణ లక్షణాం విద్యాం ఉపసద్య ఉపగమ్య తన్నిష్ఠతయా నిశ్చయేన శీలయంతి. ఇక్కడికి ఏ శీలయంతి, ఎవరైతే ఆ విధంగా తమ ప్రవర్తనని మార్చుకుంటున్నారో, తేషాం అవిద్యాదే సంసార బీజస్య విశరణాత్ హింసనాత్ వినాశనాత్ ఇత్యనేన అర్ధయోగేన విద్యా ఉపనిషతు ఇది ఉచ్యతే తథా చ వక్ష్యతే నిచాయ్యతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే ఇది. ఇప్పుడు చెప్పిన మూడర్థాల్లో ఏమిటా మూడర్థాలు అంటే ఆ విశరణ, గతి, అవసాధన. విశరణకి బ్రహ్మాండంగా చక్కగా అర్థం అన్వయించి చెప్పారు. ఇప్పుడు గతికి చెప్పాలి. ఆయన ఏమిటి చెప్పింది? ఉపనిషత్ అంటే విద్య అని కదా చెప్పారు, అది సమన్వయించి చూపాలి. అక్కడ గతి అర్థాన్ని చూపించాలి. చెప్తున్నారు గురువుగారు, పూర్వోక్త విశేషణాన్ ముముక్షూన్. ఇంతకుముందు ముముక్షువుల లక్షణం చెప్పారు. ఏమిటా లక్షణం అంటే తన్నిష్ఠతయా నిశ్చయేన శీలయంతి. ఎవరైతే తన్నిష్ఠులై ఉంటారో, నిరంతరం బ్రహ్మ జ్ఞానంలోనే ఉంటారో, ఆత్మలోనే ఉంటారో, ఆత్మవేత్తలై ఉంటారో, ఆత్మరతులై ఉంటారో, స్వస్వరూప స్థితిలోనే ఉంటారో, మిగిలిన విషయాలన్నింటినీ మర్చిపోతారో, అటువంటి ముముక్షువులని ఇంకొక రకంగా ఇంకో మాట పరంబ్రహ్మ గమయతి. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఇక్కడి నుంచి బయలుదేరి మనం అక్కడికి విజయవాడ నుంచి గుంటూరు వెళ్తాం. విజయవాడ నుంచి బయలుదేరాము అంటే గుంటూరు వెళ్ళటానికే కదా. గుంటూరు వెళ్తున్నాము అంటే విజయవాడని విడిచిపెడుతున్నామే కదా. అజ్ఞానం పోతున్నది అంటే జ్ఞానం కలుగుతున్నది అనే కదా. ఈ అజ్ఞానాన్ని పోగొడుతున్నది విద్య అంటే జ్ఞానాన్ని కలిగిస్తున్నది అంటే జ్ఞానాన్ని ప్రాప్తింపజేస్తున్నది అనే కదా. అదే అర్థం. దీనికోసం ఏమీ కష్టపడక్కర్లేదయ్యా అని చాలా తేలిగ్గా చెప్తున్నారు. ముముక్షున్వా పరంబ్రహ్మ గమయతి, పరంబ్రహ్మని పొందింపజేస్తుంది. అంటే ఉపనిషత్తు ఏం చేస్తుంది? సాక్షాత్తు పరాత్పరుడైనటువంటి పరమాత్మ స్వరూపాన్నే గమయతి. ఎట్లా? బ్రహ్మ గమయితృత్వేన, బ్రహ్మని పొందింపజేసే లక్షణం చేత యోగాత్, ఆ యోగం వలన బ్రహ్మ విద్య ఉపనిషత్తు. బ్రహ్మచేత నిన్ను బ్రహ్మలో కలిపేస్తోంది కదా, నిన్ను బ్రహ్మం చేసేస్తోంది కదా. ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నావు? విద్య, బ్రహ్మ విద్య. అదిగో అలా చేస్తోంది కాబట్టి గతి అంటే ఉన్న చోట నుంచి బయలుదేరి ఇంకో చోటుకి వెళ్ళటం. ఎక్కడున్నావు? అజ్ఞానంలో ఉన్నావు. ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞానంలోకి వెళ్ళాలి. ఏం చేస్తుంది? ఉన్న చోటుని వదిలిపెట్టింపజేసి జ్ఞానాన్ని పొందింపజేస్తుంది. అదే గతి, అదే ప్రాప్తి. విశరణ, గతి, అవసాధన, మూడు చెప్పాం కదా. ఇప్పుడు అవసాధన దీనికే దీనికి కూడా ఈ ఉదాహరణ చూపిస్తున్నాం. ఈ ఉపనిషత్తు నిరూపిస్తోంది. ఇంతకుముందు చెప్పిన విశరణ అర్థానికి నిచాయ్యతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే అని అర్థం ఆ నిరూపణ చేసింది. అది ఆ మంత్రం వచ్చినప్పుడు ఈ అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు మళ్ళీ. అలాగే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ. తథాచ వక్ష్యతి బ్రహ్మ ప్రాప్తో విరజోభూత్ విమృత్యు. బ్రహ్మని పొందినవాడు విరజ అభూత్ అంటే అతడికి రజస్సు అంటే ఏమాత్రం కలుషత్వం ఇలాంటివేవి దోషాలేవి లేనివాడు అభూత్. పైగా విమృత్యు, అతడికి మృత్యువు అనేదే లేదు. మృత్యువుని అధిగమించి దాటిపోతాడని కూడా ప్రాప్తింపజేస్తుంది. అమృత్యు దశని, అమృతత్వ దశని ప్రాప్తింపజేస్తుంది. ఇంకొక అర్థం చెప్పాలి. అది ఏమిటి అంటే అవసాధనం. ఈ అవసాధనం అనే అర్థాన్ని ఎలా చెప్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు అవసాధనం అనే అర్థం చెప్తున్నారు అనుకున్నాం.
లోకాదిః బ్రహ్మయజ్ఞః యః అగ్నిః తద్విషయాయాः విద్యాయాः ద్వితీయేన వరేణ ప్రార్థ్యమానాయాः స్వర్గలోకఫలప్రాప్తిహేతుత్వేన గర్భవాసజన్మజరాద్యుపద్రవబృందస్య లోకాంతరే పౌనఃపుణ్యేన ప్రవృత్తస్య అవసాదయితృత్వేన శైథిల్య ఆపాదనేన ధాత్వర్థయోగాత్ అగ్ని విద్యా అపి ఉపనిషతు విద్యా ఇది ఉపనిషదితి ఉచ్యతే తథా చ వక్ష్యతే స్వర్గలోకామృతత్వం భజంతే. ఒక్క ఆ మాట చెప్పి దాన్ని ఎన్ని విధాలుగా సమర్థించారు భగవత్పాదులు. అది ఆయన యొక్క మేధస్సు. ఎక్కడ ఇంత చిన్న విషయాన్ని కూడా చిన్న విషయం కూడా ఆయన దృష్టి నుంచి తప్పించుకొని పోలేదు. ఇలా భావించటం వలన మనకి గురుపాదాల మీద భక్తి ఏర్పడుతుంది. దానివలన విద్య యొక్క ప్రశస్తి మన మనస్సుల్లో స్థిరపడుతుంది. అది చెప్తున్నాం. ఏం చేశారు? లోక ఆది అంటే ఈ భూర్భువస్వరు ఈ 3 లోకాలకి ఆది అయినది. బ్రహ్మయజ్ఞ అంటే బ్రహ్మ నుంచి పుట్టినది. యహ అగ్ని, ఏ అగ్ని అయితే ఉన్నదో అగ్ని ఉపాసన, అది తద్విషయాయాః విద్యాయాః అగ్నికి సంబంధించిన విద్య ఏదైతే ఉన్నదో. ఈ అగ్ని ఏమిటండి? దీన్ని తీసుకొచ్చారు మధ్యలో. ఇప్పుడు రాబోయే కథలో నచికేతుడు యముణ్ణి 3 వరాలు కోరుకున్నాడట. ఆ 3 వరాల్లో 2వ వరం అగ్ని విద్యను నేర్పమని అడిగాడు. ఇంకొక విశేషం కూడా చెప్తారు పెద్దలు ఇక్కడ. ఏమని? మొదటి 2 అర్థాలు విశరణ గతి, ఈ 2 పరమాత్మని గురించి, నిర్గుణ బ్రహ్మని గురించి, ఆత్మతత్వాన్ని గురించి చెప్పారు. ఇది సగుణ బ్రహ్మని గురించి, అంటే నీ ఉపాస్యమైన దైవతత్వాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇది ప్రధానమే. ఉపాసన ద్వారానే చిత్తశుద్ధి ఏర్పడితేనే అమృతత్వ జ్ఞాన ప్రాప్తి కోసం ఆ జిజ్ఞాస కలగటం, అది కలిగితేనే అజ్ఞానం పోవటం అని ఇంత వ్యవహారం దీంట్లో ఉన్నది. అది ఏం చేస్తుంది? ద్వితీయేన వరేణ ప్రార్థ్యమానాయా, ఇంకా ప్రార్థ్యమానం, అది ప్రార్థింపబడుతుంది. నచికేతుడు 2వ వరం అడుగుతాడు. దేన్ని అడిగాడు? అగ్ని విద్యను నాకు చెప్పండి అన్నాడు యముణ్ణి. అది ఏమిటది? స్వర్గలోక ఫలప్రాప్తి హేతుత్వేన. అగ్ని విద్య యొక్క ప్రభావం ఎలాంటిది? నీకు స్వర్గలోకాన్ని తీసుకుపోతుంది, అంతేగాని అమృతత్వాన్ని ఇవ్వదు. అంటే నీ స్వస్వరూపాన్ని చూపించలేదు ఉపాసన. నేదం యదిదం ఉపాసతే అని కేనోపనిషత్తు చెప్పింది కదా. స్వర్గలోక ఫలానికి ప్రాప్తి హేతు అది ఇంకా ఏం పోతుంది? గర్భవాస జన్మ జరాద్యుపద్రవజ బృందస్య లోకాంతరే పౌనఃపుణ్యేన ప్రవృత్తస్య. మాటికి ప్రవృత్తం అవుతూనే ఉంటుంది. ఇవన్నీ ఏ లోకంలోనైనా సరే ఇదే. ఏమిటి? గర్భవాస జన్మ జరాద్యుపద్రవజాలు. గర్భవాసం జన్మ, మళ్ళీ జర, మళ్ళీ మరణం, మళ్ళీ మరణం, జననం, మరణం. ఇది ఈ పౌనఃపుణ్యంగా చక్రంలాగా తిరిగి వచ్చేటటువంటి దీన్ని ప్రవృత్తస్య, అటువంటి ఆ అజ్ఞానాన్ని అవసాదయితృత్వేన, అంటే దానిని అవసాదనం చేయటం చేత, అటువంటి అజ్ఞానం అనే దాన్ని పూర్తిగా నిర్మూలనం చేయటం చేత. 3వ అర్థం ఏం చెప్పాం? విశరణ గతి అవసాదనార్థం కదా. ఇది అవసాదన చేస్తుంది, లేకుండా చేస్తుంది. దేన్ని? అజ్ఞానాన్ని. ఎటువంటి అజ్ఞానాన్ని? అదిగో గర్భ జన్మ జరా ద్యుపద్రవజ బృందాలు ఈ చక్రంలో పడటం అనేది దేని ఫలితమో అది అజ్ఞానం. ఆ జ్ఞానాన్ని లేకుండా చేస్తుంది. కాబట్టి అజ్ఞానం శిథిలం అయిపోతుంది. శైథిల్యాపాదన. అది శిథిలం అవటం అంటే దాని అంతటా అది నిలబడలేదు. ఇప్పుడు ఒక మనిషి యొక్క మనస్సులో అజ్ఞానం గట్టిగా వేళ్ళూనుకుని నిలబడింది అంటే అది శిథిలం కాలా, ఇంకా బలిష్టం అవుతోంది. ఎప్పుడైతే నువ్వు అమృతత్వాన్ని గురించిన భావన కఠోపనిషత్తు, ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, ఇవి రోజు ఇదే పని తప్ప వేరే పని లేకుండా ఇంకా మిగతావన్నీ ఎందుకు? అన్యావాచో విముంచధా, ఇంకా మిగతా మాటలన్నీ వదిలిపెట్టేయండి అని ముండకోపనిషత్తు వస్తుంది, రేపు మనకు చెప్తుంది. పైగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపనిషత్తుల్లో భావాలు
ఈ ఇవి బోరు కొడుతున్నాయండి. మరి లేకపోతే బుర్రకి ఎక్కటం లేదండి. బుర్రకి ఎక్కవు. బుర్రకి ఎక్కేటట్టు చేసుకో. ఆ యోగం ఉంటేనే అవి బుర్రకి ఎక్కుతాయి, లేకపోతే ఎక్కవు. పుస్తకం మూసేసి అక్కడ పెట్టేసి ఓ దండం పెట్టేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా కూడా వెళ్ళిపోతారు. ఇందులో పిట్ట కథలు, ఆకర్షణలు, లోకోక్తులు, జాతీయాలు, మరి చెప్పేవాడు తనను గురించి తాను చెప్పుకోవటం, ఆ చెప్పేవాడే తనకి నచ్చని ఇతరుల్ని విమర్శించటం, లేదా తన పాండిత్యాన్ని తానే చాటుకోవటం, ఇతరులు పనికిరాని వాళ్ళని చెప్పటం. సూటిగా మళ్ళీ ఈ ఈ ఈ కాలంలో ఇది ఒక లక్షణం బాగా ఉంది. ఏమిటి? సూటిగా చెప్పం. ఏది చెప్పినా దాని మీద ఎల్లి మీద పిల్లి మీద పెట్టి చెప్తాం. ఆ విధంగా మా మనస్సు చెప్పేవాళ్ళ మనస్సుల్లో ఉన్నటువంటి ఆ బలహీనతని సంతృప్తిపరుచుకోవటం అలాంటివి ఏమీ ఉండవు. కేవలం ఒకే ఒక దృష్టి, ఏకైక దృష్టి, అమృతత్వ ప్రాప్తి హేతు ఫల ఆకాంక్ష దృష్టే తప్ప మరొక దృష్టి ఉండదు. అదే దృష్టి ఉంటే ఈ మాటలు నచ్చుతాయి, లేకపోతే నచ్చవు. అది దానికి ఏ విధమైనటువంటి ప్రతిక్రియ ఎవరు ఏమీ చెయ్యరు. అదే చెప్తున్నారు. అటువంటి భావాన్ని ఇంకా ఎప్పుడైతే అమృతత్వం మీద నీకు శ్రద్ధ కలిగిందో ఈ అజ్ఞానం అనేది శిథిలమైపోతుంది. ఎక్కడికక్కడ ఊగిసలాడి కింద పడిపోయి కనపడకుండా పోతుంది. అది శైథిల్యం అంటే. దాన్ని శైథిల్యాన్ని పొందింపజేసేది అగ్ని విద్య. అగ్ని విద్య అపి ఉపనిషత్ ఇత్యుచ్యతే. అగ్ని విద్య కూడా ఉపనిషత్తే. అదేంటండి భగవత్పాదులు వారు మీరు బ్రహ్మ విద్య ఉపనిషత్తు అన్నారు, ఇక్కడ అగ్ని విద్య ఉపనిషత్తు అంటున్నారు. కేనోపనిషత్తు మరి కొన్ని భావాలు చెప్పింది కదా, మాకు అవి గుర్తున్నాయి అంటే, బాబు ఈ అగ్ని విద్య ఉపనిషత్తు ప్రాథమిక దశలో అది నువ్వు బాగా ఆచరించు, ఆచరణలో పెట్టుకో. ఇహకృతాత్ పూర్వకృతాత్ అని మేము ఒక మాట అక్కడ కేనోపనిషత్తులో చెప్పాం. ఆ ధైర్యం అంటే నువ్వు ముందుకెళ్ళిపో. అంతే తప్ప మళ్ళీ నువ్వు ఈ అమృతత్వం అనే బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ యజ్ఞయాగాది కర్మకాండని మళ్ళీ ఉపాసనాకాండని నెత్తి మీద పెట్టి కూర్చుంటే ఈ జీవితం అయిపోతుంది. వదిలిపెట్టమని మేము చెప్పం. విమర్శపాత్రమైన ఏ ఒక్క మాట అద్వైతం చెప్పదు. అన్నీ తనలోనే ఇమిడించుకుంటుంది అద్వైతం. అది అద్వైతం యొక్క, అదే విద్య యొక్క విశిష్టత. అది ఇది ఉచ్యతే ఉపనిషత్, ఇది ఉచ్యతే. తథాచ వక్ష్యతి స్వర్గలోక అమృతత్వం భజంతే అని కూడా ఇదే కఠోపనిషత్తు మనకి చెప్పబోతుంది. ఈ విధంగా భగవత్పాదుల వారు సంబంధ భాష్యాన్ని ప్రారంభించి ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యువే బ్రహ్మ విద్యాచార్యాయ నచకేతసేచ అని ప్రార్థన చేసి, మీకు షదుల్గతం అనే ధాతువుకి 3 అర్థాలు ఉన్నాయని చెప్పి వెంటనే ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య అని చెప్పి కూర్చున్నాడు ఆయన. అదేంటండి మరి ఆ అర్థాలు ఏమైపోతాయి అంటే, ఆ అర్థాలని కూడా ఒక్కొక్క అర్థం తీసుకొచ్చి చక్కగా సంబంధం. అది మేధాశక్తి, సునిశ్చితమైన మేధాశక్తి. అంటే అటువంటి మేధస్సంపత్తితో భగవత్పాదులు ఆ 3 క్రియాపదానికి ఆ 3 అర్థాలని అన్వయించి ఇక్కడికి చూపించారు. ఏం చూపించారు? ఒక్క ముక్కలో చెప్పుకుంటే ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య అన్నారు. వెంటనే ఆయనకే అనుమానం వచ్చి ఇంకొక మాట చెబుతాం, వీళ్ళ మనస్సుల్లో ఇంకో ఏదో డౌట్ ఉంది అని ఆయనే ఓ పూర్వపక్షం తీసుకొస్తున్నారు. ఏమని? నను చ ఉపనిషత్ శబ్దేన అధ్యేతారో గ్రంథం అపి అభిలపంతి ఉపనిషదం అధీమహే అధ్యాపయామః ఇది చ ఏవం. ఏమండి భగవత్పాదుల వారు ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య అన్నారు. ఉపనిషత్ అంటే గ్రంథం అనే అర్థం లేదా అండి? ఉందని చాలామంది అంటున్నారు కదండి. రండి శిష్యుల్ని పిలిచి కూర్చోండి, ఉపనిషత్తుని మేము అధ్యాపనం చేస్తాము, ఉపనిషత్ గ్రంథాన్ని మీకు పాఠం చెప్తామని చెప్తున్నారు కదండి. అంటే అలాగే ఇది
ఇది ఏవం నా ఏష దోష. అవునయ్యా, మీరు ఆ మాట చెప్పలేదు కదండి. ఉపనిషత్ అంటే గ్రంథం అని అర్థం చెప్పట్లేదు కదండి, విద్య అని అర్థం చెప్పి కూర్చున్నారు కదండి. అంటే అదేం దోషం లేదయ్యా. ఉపనిషత్ అంటే గ్రంథం కూడా అనుకోపోని దానికేముంది, అది ఎలాగో చెప్తాము. ఇప్పుడు విను. ఉపనిషత్ అంటే విద్య అనేది ఎందుకని చెప్పామో మేము తెలుసా? ఆ గ్రంథం పుచ్చుకో, ఆ గ్రంథాన్నే నువ్వు అడుగు. ఓ గ్రంథమా, ఓ కఠోపనిషత్తు, నా విజ్ఞానాన్ని, నా అవిద్యను పోగొట్టు అని 100 సార్లు అడుగు. అది పోగొడుతుందా? అది పోగొట్టదు. ఆ కఠోపనిషత్తు ఇతర ఉపనిషత్తులలో చెప్పబడిన ఏ బ్రహ్మ విద్య అయితే ఉన్నదో అది నీ అజ్ఞానాన్ని పోగొడుతుంది. కాబట్టి బ్రహ్మ విద్య అంటే, ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య అని అర్థం చెప్పామయ్యా మేము. అదే చెప్తున్నాం విను. నా ఏష దోష అవిద్యాది సంసారహేతు విశరణాదేహే. సంసారహేతువు లేవనుకుంటున్నావు, అవిద్య, ఆది ఇంకా ఉన్నాయి అలాంటివి, మాయ ఇలాంటివి. ఆ అవిద్యాదులని సంసార హేతువుల్ని విశరణాదేహే, విశరణ, గతి, అవసాన ఈ 3 అర్థాల్లో ప్రయోగించాలంటే అది సది ధాత్వర్థ, సత్ అనే సది అనే ధాతువు యొక్క అర్థం వచ్చిందో అది గ్రంథమాత్రే అసంభవాతు. కేవలం గ్రంథం పోగొడుతుందిటయ్యా నీకు. భలే చెప్పావే. విద్యాయాంచ సంభవాతు. నీ అజ్ఞానం ఎప్పుడు పోతుంది తెలుసా? విద్య వలన మాత్రమే పోతుంది. గ్రంథస్యాపి తాదర్జేన తచ్చబ్దత్వ ఉపపత్తే. అయితే గ్రంథస్యాపి తాదర్జేన, గ్రంథం కూడా ఆ విద్య కొరకే ఉద్దేశించబడింది. తాదర్జేన, తదర్థం, తత్ అంటే విద్య, విద్య అనే అర్థం కోసమే గ్రంథం కూడా ఉద్దిష్టమైందయ్యా. కాబట్టి ఉపనిషత్ అంటే విద్య అనే అర్థం. ఇంకా ఇక అడిగే డౌట్ లేకుండా దేని చూపి. ఇంతకుముందు ఉపనిషత్ అంటే విద్య అంటే ఒప్పుకొని గ్రంథం చూపించారు పూర్వపక్షులు. ఇప్పుడు ఆ గ్రంథం కూడా తీసుకెళ్ళి విద్యలో కలిపేశాడు ఆయన. కలిపేసి ఇంకేముంది నువ్వు చూపించడానికి? ఇంకా ఏమీ లేదు. తత్శబ్దత్వ ఉపపత్తే. నీకు వచ్చి ఒక ఉదాహరణ చెప్పమంటావా? తైత్రీయ సంహితలో ఓ మాట ఉంది. అద్భుతమైనటువంటి దృష్టాంతాలు, కరెక్ట్గా సందర్భానికి తగిన దృష్టాంతాలు. ఇది భగవత్పాదుల యొక్క ఆ వైశిష్యం, ఆయన పర్సనాలిటీ అది. అంతే తప్ప అజ్ఞానాన్ని పోషించటం, పెంపొందింపచేయటం, సగుణ బ్రహ్మ ఉపాసన దానికి ఏ విధంగా చెప్పారో విత్ ఎక్సెప్షన్ మనం చెప్పుకుంటున్నాం. అంతే తప్ప అదే మెయిన్గా పెట్టి కూర్చో, దేన్ని ఉపాసించునో, దాన్ని ఇది పెట్టినా అది పెట్టినా, ఇలా చైనా అలా చైనా, ఇన్ని తీసుకురానా, ఇంత సామాన్, ఇవన్నీ పనికిరాని ఆలోచనలు. అది కాదు ఆయన పర్సనాలిటీ. ఆయన పర్సనాలిటీ ఏమిటి? ఇదిగో ఇది కరెక్ట్. నీకు ఏ విషయాన్ని నీకు వివరించి చెప్పేటప్పుడు అది నీకు బాగా అర్థం కావాలి అంటే ఏ దృష్టాంతం తీసుకొచ్చి చెప్తే నీకు అది తక్కువని నీ బుర్రగా అంటుతుందో అటువంటి దృష్టాంతం తీసుకురావటంలో ఆయన యొక్క గొప్పతనం, మహిమ ఉన్నది. ఆయన బుద్ధి వైశద్యం, బుద్ధి నైశిత్యం అందులో ఉన్నది. ఆయుర్వైఘృతం ఇత్యాదివత్. ఏమిటి చెప్పారు దీన్ని అంటే, నెయ్యి ఆయుర్వై, నిశ్చయంగా ఆయువే నెయ్యి. ఆయుర్వైఘృతం, ఆయువు అంటే నెయ్యే. అంటే ఇదేంటయ్యా, నెయ్యే ఆయువు అవుతుందా? అవును, నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఆయువు పెరుగుతుందని ఆ మాత్రం తెలీదా? ఏవం ఉపనిషత్ శబ్ద నిర్వచనేన ఏవ విశిష్ట అధికారి విద్యాయాం ఉక్త విషయ చ విశిష్ట ఉక్త విద్యాయా పరం బ్రహ్మ ప్రత్యేగాత్మభూతం ప్రయోజనం చాస్యాః ఉపనిషదః ఆత్యంతికీ సంసార నివృత్తి బ్రహ్మ ప్రాప్తి లక్షణ సంబంధస్య ఏవం భూత ప్రయోజనేన ఉక్తః అతః యథోక్తాధికారి విషయ ప్రయోజన సంబంధాయాః విద్యాయాః కరతలన్యస్త ఆమలకవత్ ప్రకాశకత్వేన విశిష్టాధికారి విషయ ప్రయోజన సంబంధాః ఏతాః వల్యః భవంతి ఇత్యతః తాః యథా ప్రతిభానం వ్యాచక్ష్మహే. ఇంకా ముగింపు చేసేస్తున్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఉపనిషత్ శబ్ద నిర్వచనం చేత ఎవరు అధికారో మేము చెప్పాము. తర్వాత ఉపనిషత్తు ప్రయోజనం ఏమిటయ్యా అంటే ఆత్యంతికమైనటువంటి సంసార భావ నివృత్తి. అధికారి ఎవరు? అటువంటి వైరాగ్య లక్షణాలు కలవాడు.
అమృతత్వాన్ని కోరేవాడు అధికారి. ఆ సంసార భావ నివారణమే ప్రయోజనం అని అది ఈ సంబంధాన్ని తెలియజెప్పేదే విద్య. కాబట్టి ఆ విద్య యొక్క స్వరూప స్వభావాలు నీకు కరతలామలకంలాగా అందింపజేయటమే ఈ ఉపనిషత్తు యొక్క పరమ ప్రయోజనం. ఇదిగో ఈ ఉపనిషత్తుని ఇంకా ఒక్కొక్క శ్లోకం తీసుకుని మేము ఒక మంత్రవర్ణం తీసుకుని అందులో మీకు కావలసిన విషయంగా మంత్రవర్ణాలలో పదాలకు అర్థం చెప్పి అన్వయం చేసి తాత్పర్యం చూపించి విశేషాంశాలు కూడా ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా మేము ఇక నుంచి చెప్తాము అని చెప్పి మొట్టమొదటి శ్లోకం ఓం ఉషన్హ వై వాజస్రవసః సర్వవేద సందదౌ తస్యః నచికేతానామ పుత్ర ఆసా. ఇది మొట్టమొదటి మంత్రవర్ణం. దీని విషయం మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.